కోనసీమ జిల్లా రాయవరం బాణసంచ తయారీ కేంద్రం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావుతో ఆయన అందజేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయల చెక్కుతో పాటు అదనంగా ఫైర్ వర్క్స్ యజమాని కుటుంబం అందజేసిన 2.5 లక్షల చెక్కులను అందజేశారు. ప్రమాద ఘటనపై వైసీపీ నాయకులు రాజకీయం చేయటం హాస్యాస్పదమని మంత్రి సుభాష్ అన్నారు. ఈ బాధిత కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి. మరి వాళ్ళు ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో మీరు చేసింది ఏమీ లేదు. మరి మీరు ఎక్స్గ్రేషియా ఎవరికి ప్రకటించిన 5-10 లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ రోజు సుమారు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలు ఉన్నాయో సుమారు 8 మందికి తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.